ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా చేసేలా కాకుండా కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రై చేయడానికి అయితే ముందుగా ఒక మసాలాను అయితే రెడీ చేసుకోవాలి. మిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, జీలకర్ర, అలాగే కరివేపాకు అన్ని ఫస్ట్ లో ఫ్లేమ్ లో ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండి తీసుకొని ఇందులో కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు అయితే ఖచ్చితంగా వేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3/4 kg చికెన్ అయితే నీట్ గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకొని సాల్ట్ టేస్ట్కి సరిపడినంత అయితే వేసుకోండి. ఇంకా కారం ఇవన్నీ దీంట్లో వేయట్లేదు, మనం ముందుగా అన్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. నేనైతే ఆనియన్స్ ఎక్కువగా వేయటం వల్ల సెమీ గ్రేవీ కర్రీ లాగా అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఆనియన్స్ తక్కువ వేసుకొని ఫ్రై లాగా అయితే చేసుకోవచ్చు. చికెన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాని అయితే పొడి చేసుకున్నాము. ఆ పొడిని అయితే చూసి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం కదా, స్పైస్ ఎక్కువగా వచ్చేస్తుంది, అందుకని చూసి యాడ్ చేసుకోవాలి. దింపే ముందు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరి చికెన్ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఉండటం వల్ల గ్రేవీగా ఉండి కలుపుకోవడానికి అయితే చాలా బాగుంది. కరివేపాకు స్మెల్ వస్తుందేమో అనుకున్నా కానీ అస్సలు లేదు. కన్ఫామ్గా ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయకపోతే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.